హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్‌లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. హెలీనా. హెలీనా అనేటువంటి ఒక హెలికాప్టర్ అన్నమాట. జనరల్‌గా హెలికాప్టర్ అంటే వ్యక్తుల్ని క్యారీ చేయడానికి లేదా గూడ్స్‌ని క్యారీ చేయడానికి ఇంతవరకే మనకు తెలుసు. బట్ ఇక్కడ ఆపరేషన్ హెలీనా ఏదైతే చెప్తూ ఉన్నారో అది ఎందుకు ఇంత పాపులర్ అయింది? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందంటే, ఇది ఒక హెలికాప్టరే. బట్ హెలికాప్టర్‌లో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ అనేది ఉంచడం జరిగింది. నథింగ్ బట్ ఇక్కడ మనం ఏదైతే హెలికాప్టర్ చూస్తున్నామో, దానికి కింద వైపున మనకిక్కడ కొన్ని మిస్సైల్స్ అనేవి ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మిస్సైల్స్ ఏవైతే ఉన్నాయో, అవి శత్రువుల యొక్క ఏవైతే హెలికాప్టర్‌లు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్‌లు కావచ్చు, వాటి మీద దాడి చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ హెలికాప్టర్ అనేది శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్‌లని, హెలికాప్టర్‌లని పేల్చివేయగలిగేటువంటి సామర్థ్యంతో హెలీనా అటువంటి పేరుతో మన దేశంలో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడి నుంచి తీసుకొని రాలేదు. ఇండిజీనియస్‌గా అంటే మనంతట మనమే దీన్ని తయారు చేసుకున్నాం. అండ్ దీన్ని తయారు చేసింది ఎవరు? దీనికోసం ఎంత ఖర్చయింది? అండ్ హెలీనా యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు తయారు చేయడానికి ట్రై చేశారండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ తీసుకొని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు నియర్లీ 1,109 కోట్ల రూపాయలతోటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారి దగ్గర నుంచి సప్లైస్ తీసుకొని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ ఇది ఇండిజీనియస్‌గా ఏర్పాటు చేయబడింది అనమాట. ఇండిజీనియస్ హెలీనా అనమాట దీని పేరు. హెలీనా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌గా దీన్ని పిలువబడుతుంది. అండ్ ఈ యొక్క హెలీనా ఏదైతే ఉందో, హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిస్సైల్‌గా దీన్ని పిలుస్తున్నారనమాట. ఎందుకంటే దీనిలో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్ అనేది దీనిలో పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్‌గా పిలుస్తూ ఉన్నారు. అండ్ ఇది ఎన్నో జనరేషన్ అంటే థర్డ్ జనరేషన్ అనమాట. అండ్ నాగ్ టైప్‌లో తీసుకొని రావడం జరిగింది. అండ్ దీనిలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ ఏంటంటే, ఫైర్ అండ్ ఫర్గెట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌ని దీనిలో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి ఫైర్ చేసిన తర్వాత దాని యొక్క రూట్ కెపాసిటీ ద్వారా దాని టార్గెట్‌ని ఖచ్చితంగా చేరువయ్యే విధంగా దీన్ని స్టార్ట్ చేశారనమాట. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఎవరు సహాయం చేశారంటే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి యొక్క సహకారంతో ఈ హెలీనాని రూపొందించడం జరిగింది. ఇది మన ఇండియన్ ఆర్మీకి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడబోతుంది. ఫ్యూచర్‌లో మన యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఎట్లాంటి సిట్యుయేషన్ అయినా తట్టుకునే విధంగా ఈ హెలీనా అనేది మనకి యూజ్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడ ఏదైతే హెలికాప్టర్ తీసుకున్నారో నథింగ్ బట్ అది నాగ్ టైప్ మిస్సైల్ కాబట్టి అది హెలీనాగా పిలువబడుతుంది. అంటే హెలికాప్టర్ లాంచ్డ్ వేరియంట్ ఆఫ్ నాగ్ మిస్సైల్. మనకి ఆకాష్ మిస్సైల్ అట్లా డిఫరెంట్ చాలా ఉన్నాయి. పృథ్వీ, ఆకాష్, నాగ్ అటువంటి మిస్సైల్స్‌లో ఇది ఏ టైప్ హెలీనా అనేది ఏ టైప్ అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నథింగ్ బట్ నాగ్ మిస్సైల్ టైప్ అనమాట. ఏ టైప్ అంటే నాగ్ మిస్సైల్ టైప్ వెహికల్ అనమాట. ఇది మిలిటరీ వెహికల్స్‌కి అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ నథింగ్ బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి రెండిటికి ఉపయోగపడబోతుంది. అండ్ దిస్ మిస్సైల్ ఏదైతే ఉందో ఇక్కడ దీనిలో టార్గెట్‌లో పెట్టినటువంటి మిస్సైల్స్ ఏవైతే ఉన్నాయో అవి నియర్లీ 500 మీటర్ నుంచి 7 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా ఉపయోగపడే విధమైనటువంటి మిస్సైల్ సిస్టమ్‌ని ఈ హెలీనాకి ఉంచడం జరిగింది. అండ్ ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏ విధమైనవి ఉన్నాయంటే, టాప్ అటాక్ ఒకటుంది. అండ్ డైరెక్ట్ అటాక్ మోడ్ అనేది 2 మోడ్స్ తోటి దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెలికాప్టర్ ఫ్లై అవుతూ ఉంటే ఇక్కడ నుంచి కిందకి డ్రాప్ చేయగలిగేటువంటి అంటే ఇక్కడికి మిస్సైల్ ఒక బాంబ్స్ కావచ్చు, మిస్సైల్స్ కావచ్చు ఇక్కడ డ్రాప్ చేసి శత్రువుల మీద వేయగలిగేటువంటి ఒక కెపాసిటీ అండ్ శత్రువుల మీద ఈ విధంగా ఫైర్ ఇక్కడ కనుక ఏదైనా క్యాంప్ ఉంటే శత్రువులకు సంబంధించినటువంటి క్యాంప్ ఉంటే దాని మీదకి మిస్సైల్స్‌ని వదలగలిగేటువంటిది. అంటే డైరెక్ట్‌గా ఇలా ఒక గన్ షూట్ చేసినట్టు విధంగా మిస్సైల్స్‌ని షూట్ చేయగలిగేటువంటి కెపాసిటీ కూడా ఈ హెలీనాలో ఉందన్నమాట. 2 టైప్స్ ఆపరేషన్స్ ఇచ్చారు. టాప్ అటాక్ ఒకటి, డైరెక్ట్ అటాక్ ఒకటి. అండ్ హెలీనా ఏదైతే ఉందో దీనిలో ఎటువంటి సిస్టమ్స్ తీసుకున్నారు అంటే, హై రిజల్యూషన్ ఉన్నటువంటి ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ అనేది పెట్టడం జరిగింది. దీని ద్వారా టార్గెట్ ఏదైతే ఉందో అంటే శత్రువుల యొక్క క్యాంప్ కావచ్చు, లేదా హెలికాప్టర్ కావచ్చు, లేదా ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, శత్రువులకు సంబంధించినటువంటి ఐటెంని ఈజీగా క్యాప్చర్ చేసే విధంగా, టార్గెట్ చేసే విధంగా ఒక ఇన్ఫ్రారెడ్
కెమెరాస్ని కావచ్చు, సీకర్ని కావచ్చు ఇందులో పెట్టడం జరిగింది. అండ్ యాక్యురేట్ ట్రాకింగ్ అది డే టైంలోనైనా నైట్ టైంలో కూడా ఎటువంటి వెదర్ కండిషన్స్లోనైనా ఇది వర్క్ చేయగలిగే విధంగా ఈ హెలీనాని ఇంప్లిమెంట్ చేయగలిగింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది డిఆర్డిఓ వాళ్ళు. అండ్ దానికి కావాల్సినటువంటి అన్ని పార్ట్స్ తయారు చేసింది హెచ్ఏఎల్ నుంచి బెల్ వాళ్ళు తీసుకొని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో దీనికి కావాల్సినటువంటి అన్ని పార్ట్స్ తీసుకొని దీనికి కావాల్సినటువంటి యాంటీ ట్యాంక్ మిసైల్ ద్వారా హెలీనాని నాగ్ టైప్లో తయారు చేసింది. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం చెప్పింది ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ చెప్పాం. సో ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అంటే ఏం లేదు, ఒక్కసారి లాక్ చేసిన తర్వాత అంటే ఒక టార్గెట్ని మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత టార్గెట్కి ముందుగా లాంచ్ చేస్తుంది అనమాట. బిఫోర్ లాంచ్ అంటే దాన్ని వదిలిపెట్టక ముందు ఖచ్చితంగా లాక్ చేస్తుంది. సో లాక్ చేసేది ఏ విధంగా, వెంటనే ఫైర్ చేసే విధంగా మాన్యువల్ కంట్రోల్ తోటి లేదా ఆటోమేటిక్ కంట్రోల్ తోటి 2 విధాలుగా కూడా హెలికాప్టర్ ఆ మిసైల్స్ని టార్గెట్ చేసి నథింగ్ బట్ ఎక్కడైతే టార్గెట్ ఉందో అక్కడికి వెంటనే ఖచ్చితంగా యాక్యురసీ తోటి ఫైర్ చేయగలిగే విధంగా మిసైల్స్ని ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్స్గా దీన్ని రూపొందించడం జరిగిందనమాట. అండ్ ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మౌంటైనియస్ టెర్రస్ రీజన్లో కూడా ఉపయోగించే విధంగా ఈ హెలికాప్టర్ని డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ అయితే దానికి ఒక రన్వే కావాలి ల్యాండ్ అవ్వాలంటే, కానీ హెలికాప్టర్ అయితే ఎటువంటి రీజన్లోనైనా ఇక్కడ మౌంటైనియస్ టెర్రన్ రీజన్లో కూడా దాన్ని ల్యాండ్ చేయడానికి ఈజీగా సులభతరంగా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు దీన్ని ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా వర్క్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అది స్పెషాలిటీ అనమాట. మౌంటైనస్ రీజన్లో కూడా దీన్ని వర్క్ చేయించవచ్చు. అండ్ మనం తీసుకొచ్చినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వచ్చినటువంటి హెలీనా ఏదైతే ఉందో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి హెలీనా ఏదైతే ఉందో దాని పేరు ఏంటి అంటే ధృవాస్త్ర అనమాట. సో ధృవాస్త్ర అనేటువంటి పేరు దేనికి ఇవ్వబడింది అనేటువంటిది ఎగ్జామ్లో కనుక మనం చూస్తే హెలీనాకి, అది కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకున్నటువంటి హెలీనా హెలికాప్టర్ ఏదైతే ఉందో దాని యొక్క పేరు ఏంటంటే ధృవాస్త్ర అనమాట. ఇదే హెలీనాని ఇండియన్ ఆర్మీ వాళ్ళు తీసుకోవచ్చు అండ్ ఇంకా మన రక్షణ వ్యవస్థలో చాలా చోట్ల ఉపయోగించవచ్చు. బట్ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి వెర్షన్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ధృవాస్త్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మేము అటువంటి వీడియోస్ని మీకు అందించడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.